హలో వ్యూయర్స్, నేను మీ వెంకట్ వావిలాల. వెల్కమ్ టు 3TV రియల్ ఎస్టేట్. సో హైదరాబాద్లో మన దగ్గర ఒక 50 లక్షల బడ్జెట్ ఉంటే హైదరాబాద్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చో ఈరోజు చూద్దాం. మీ దగ్గర ఒక 50 లక్షలు ఉన్నాయనుకుందాం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారు. కానీ ఒక పెద్ద సమస్య ఉంది. అదేంటంటే కోకాపేటలో మీకు ప్లాట్ రాదు 50 లక్షలకి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో అపార్ట్మెంట్ రాదు 50 లక్షలకి, తెల్లాపూర్లో కూడా మంచి ప్రాజెక్టులో మీకు ఎంట్రీ దొరకదు 50 లక్షలకి. అదే 50 లక్షల బడ్జెట్తో హైదరాబాద్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే వచ్చే 5 నుంచి 10 సంవత్సరాల్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది? ఈ క్వశ్చన్కి సమాధానం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఒక విషయం క్లియర్ చేసుకుందాం. మనం 50 లక్షల బడ్జెట్లో మీరు కోకాపేట లేదా గచ్చిబౌలిలో మీ గతాన్ని కొనలేరు, కానీ హైదరాబాద్ ఫ్యూచర్ని మాత్రం మీరు ఖచ్చితంగా కొనగలుగుతారు. సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్లు ఎప్పుడూ కూడా డెవలప్డ్ ఏరియాస్లోకి రారు, డెవలపింగ్ కారిడార్స్లోకి ఎంటర్ అవుతారు. ఫస్ట్ మనం షాద్ నగర్ గురించి తెలుసుకుందాం. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఇది ఫస్ట్ చాయిస్ అవుతుంది. ఈ రోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి దక్షిణ దిశలో ఉన్న షాద్ నగర్ బెల్ట్ను చాలా మంది ఇంకా సీరియస్గా తీసుకోవడం లేదు. కానీ NH44 కనెక్టివిటీ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, కర్నూలు కారిడార్ గ్రోత్ కారణంగా దీర్ఘకాలంలో అవకాశాలు బాగానే ఉన్నాయి. 30 నుంచి 50 లక్షల మధ్య మంచి HMDI ప్లాట్ ఎంట్రీలు ఇంకా కనిపిస్తున్నాయి. అయితే ఇది త్వరగా డబుల్ అయ్యే మార్కెట్ మాత్రం కాదు. కానీ 7 నుంచి 10 సంవత్సరాలు కనుక మీరు ఆగగలిగితే ఇది మంచి అప్రిషియేషన్ ఇస్తుంది మీకు. ఇక నెక్స్ట్ ఆదిబట్ల ఏరోస్పేస్ అండ్ IT స్టోరీ ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. కొన్ని సంవత్సరాల క్రితం గచ్చిబౌలి ఎలా ఉందో ఈ రోజు ఆదిబట్ల గురించి చాలా మంది అదే మాట్లాడుతున్నారు. ఏరోస్పేస్ పార్క్, IT కంపెనీస్, ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్, ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఈ ప్రాంతానికి బలంగా పనిచేస్తున్న అంశాలు. ఆదిబట్ల, కందుకూరు, తుక్కుగూడ కారిడార్ను అనేక మార్కెట్ పరిశీలకులు దీర్ఘకాల గ్రోత్ గా చూస్తున్నారు. 50 లక్షల బడ్జెట్లో ప్లాటెడ్ ఇన్వెస్ట్మెంట్ కు ఇది ఇంకా యాక్సెసిబుల్ మార్కెట్. ఇక నెక్స్ట్ నెంబర్ 3 తుక్కుగూడ కారిడార్. ఇప్పుడు చాలా మంది వెస్ట్ హైదరాబాద్ మాత్రమే చూస్తున్నారు, కానీ స్మార్ట్ ఇన్వెస్టర్లు సౌత్ హైదరాబాద్ ను ఇంకా గమనిస్తున్నారు. ఎయిర్పోర్ట్ ఇన్ఫ్లుయెన్స్ జోన్, ఓఆర్ఆర్ ఎగ్జిట్ 14, దక్షిణ కారిడార్ లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కారణంగా తుక్కుగూడపై ఆసక్తి ఇంకా పెరుగుతుంది. కొన్ని మార్కెట్ డిస్కషన్స్ లో ఇది తదుపరి గ్రోత్ కారిడార్ గా ప్రస్తావించబడుతుంది. అయితే ఇక్కడ నేను ఒక చిన్న హెడ్సప్ ఇస్తాను. హైప్ చూసి కొనొద్దు, లొకేషన్, రోడ్ యాక్సెస్, అప్రూవల్ చూసుకోనండి. ఇక 4th ఆప్షన్ గా చూస్తే కొల్లూరు. బ్యాలెన్స్డ్ గ్రోత్ ఆప్షన్ గా దీన్ని చెప్పుకోవచ్చు. మీరు రిస్క్ తక్కువ, గ్రోత్ బాగుండాలి అనుకుంటే కొల్లూరు కూడా మీరు అబ్జర్వ్ చేయవచ్చు. కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రభావం వల్ల కొల్లూరు, తెల్లాపూర్ బెల్ట్లో డిమాండ్ అనేది బాగా పెరిగింది. చాలా మంది దీన్ని వెస్ట్ హైదరాబాద్ ఎక్స్టెన్షన్ గా చూస్తున్నారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, కొల్లూరు ఇప్పుడు పూర్తిగా బడ్జెట్ మార్కెట్ అయితే కాదు. అందువల్ల 50 లక్షల్లో చాలా జాగ్రత్తగా ఎంపిక చేయాలి. ఇక 5th ఆప్షన్ మోకిలా అండ్ శంకరపల్లి. ఇవి సైలెంట్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ రెండు ప్రాంతాలు సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించవు, కానీ ఎక్స్పీరియన్స్డ్ ఇన్వెస్టర్లు మాత్రం ఈ ఏరియాని బాగా చూస్తుంటారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సమీపంగా ఓఆర్ఆర్ కనెక్టివిటీ, విల్లా కమ్యూనిటీల పెరుగుదల కారణంగా మోకిలా, శంకరపల్లి ప్రాంతాలు 3 నుంచి 5 సంవత్సరాల్లో మంచి అప్రిషియేషన్కు అనుకూలంగా ఈ ఏరియాని మనం తీసుకోవచ్చు. ఇక 50 లక్షలతో ఒకచోట మాత్రమే ఇన్వెస్ట్ చేయాలంటే నా షార్ట్ లిస్ట్ ఇలా ఉంటుంది. లాంగ్ టర్మ్ గ్రోత్ అయితే షాద్ నగర్, ఫ్యూచర్ డెవలప్మెంట్స్ గ్రోత్ అయితే ఆదిబట్ల, ఎయిర్పోర్ట్ కారిడార్ బెల్ట్ కావాలనుకుంటే తుక్కుగూడ, బ్యాలెన్స్డ్ గ్రోత్ కావాలనుకుంటే కొల్లూరు, సైలెంట్ అప్రిషియేషన్ కావాలనుకుంటే మోకిలా అండ్ శంకరపల్లి. కానీ చివరిగా రియల్ ఎస్టేట్లో డబ్బు సంపాదించేది లొకేషన్ ఒకటే కాదు, టైమింగ్ కూడా. అందరూ కొనేసిన తర్వాత కొనడం ఇన్వెస్ట్మెంట్ కాదు, అందరూ పట్టించుకునే సమయంలో సరైన ప్రాంతాన్ని గుర్తించడం అసలైన ఇన్వెస్ట్మెంట్. నేను మీ వెంకట్ వావిలాల. ఇలాంటి డేటాబేస్ రియల్ ఎస్టేట్ విశ్లేషణ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు హైదరాబాద్ సరౌండింగ్స్లో ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఒకసారి కాల్ చేసి డిఫరెంట్ ఏరియాస్ని గురించి మీరు తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.